నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనం రకరకాల ఆహార పదార్థాల గురించి, పోషక పదార్థాల గురించి, విటమిన్ల గురించి, ఖనిజ లవణాల గురించి విన్నాం. ఈ మధ్యకాలంలో విటమిన్ డి, బి12 గురించి మంచి అవగాహన వచ్చింది ప్రజల్లో. కానీ ఇంకా ఒక శరీరానికి ఉపయోగపడే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఈ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల యొక్క విశిష్టత, వాటి పనితీరు, మన ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఇంకా ప్రజల్లో అవగాహన రాలా. అసలు ఈ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కడుంటాయి? మనకు ప్రకృతిలో లభించిన పదార్థాల్లోనే ఉంటాయి. మొట్టమొదటిది చేపలు. అన్ని రకాల చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. చేపలు వండుకునేటప్పుడు పులుసు కూర వండుకోవాలి. చేపలను రోస్ట్లు, ఫ్రైలు చేసి, ఇగురు కూరలు నూనెలో వేయించేసి మార్చేస్తే ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు నశించిపోతాయి, నిర్వీర్యమైపోతాయి. చేపలు వారానికి 2 నుంచి 3 సార్లు తింటే తిరుగులేదు, మనకు కావలసినంత ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మనకు లభిస్తాయి. 2, అవిసె గింజలు. ఈ అవిసె గింజల పొడిని దోరగా వేయించి పొడి చేసి ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను తీసుకుంటే దాంట్లో కూడా పుష్కలంగా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇక 3వది చియా సీడ్స్, చియా విత్తనాలు. ఈ చియా విత్తనాలని రాత్రిపూట 1 కానీ 2 స్పూన్లు కానీ నానబెట్టి ఉదయాన పరగడుపున నీటితో పాటు గింజలను కూడా తీసుకోవాలి. దాంట్లో సమృద్ధిగా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఈ చియా విత్తనాలు అమెరికాలోనూ పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా వాడుతుంటారు. మన దేశంలో వినియోగం తక్కువే. ఇక 4, వాల్నట్లు. ఈ వాల్నట్ అంటే డ్రై ఫ్రూట్ వెరైటీకి చెందింది. కొద్దిగా ఖరీదని చెప్పి చాలామంది గ్రామీణ వాసులకు వాల్నట్ అంటే తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఖర్జూరము, కిస్మిస్, పిస్తా, బాదమే తెలుసు, కానీ వాల్నట్ తెలవదు. వాల్నట్ కొద్దిగా వగరగా ఉంటుంది, అంత రుచిగా ఉండదు. ఈ వాల్నట్ కూడా మనం డ్రై ఫ్రూట్ షాపుల్లో అందుబాటులో ఉంటుంది. ఇక 5వది సోయా చిక్కుళ్ళు. సోయా చిక్కుళ్ళను మనం కూర వండుకోవచ్చు. సోయా చిక్కుళ్ళను నానబెట్టి నానిన సోయా చిక్కులను మిక్సీలో వేసి పాలు తయారు చేసి, పాలను వేడి చేసి, ఆ వేడి పాలల్లో తాటి బెల్లం వేసుకుని కొద్దిగా పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసుకుని తాగొచ్చు. లేదా సోయా చిక్కుళ్ళ పిండిని పుల్కాల రూపాన్ని చేసుకుని తినచ్చు. ఈ విధంగా ప్రకృతి ప్రసాదించిన ఈ ఆహార పదార్థాల్లోనే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. మార్కెట్లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గొట్టాలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు రాస్తూ ఉంటారు. దాంట్లో 600 అని, 800 అని, 1000 అని ఉంటుంది. మనకు రోజుకి కనీసము 1000 మిల్లీగ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అవసరం ఉంటుంది. కనుక ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా వాడితే దానివల్ల మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. మొట్టమొదటిది, మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలకి, ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి నీటు, ఎంసెట్, జేఈఈ, ఐఏఎస్ పరీక్షలు, రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల గ్రూప్ 1 పరీక్షలు రాసేవాళ్ళు చేపలు వారానికి 3 సార్లు, వాల్నట్లు, సోయా చిక్కుళ్ళు లాంటివి వినియోగిస్తే మెదడు చాలా చురుగ్గా పనిచేయటమే కాదు, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే
రాత్రిపూట గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధి కూడా త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలను కూడా దూరం చేస్తుంది. 2 కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి లాంటి సమస్యే కాకుండా కళ్ళు పొడిబారటం, శుక్లాలు, అలాగే కంటి లోపల పీడనం పెరగటం, దాన్ని నీటి కాసులు, గ్లకోమా లాంటి సమస్యలను కూడా సమర్థవంతంగా నివారించడంలో ఉపయోగపడుతుంది. 3 రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా కాపాడగలుగుతుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చి ఆక్సిజన్ పడిపోయి హాస్పిటల్లో చేరిన వారికి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఎవరైనా గుండెపోటు ముందుగానే వస్తుందా లేదా తెలుసుకోవాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. మొదటిది ఈసీజీ, రెండవది 2D ఎకో గుండెకు స్కానింగ్ పరీక్ష, మూడవది టీఎంటీ ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, బెల్ట్ వేగం పెంచుతారు, పరిగెత్తిస్తారు. ఈ టీఎంటీ టెస్ట్ కానీ 2D ఎకో పరీక్షలో కానీ కార్డియాలజీ డాక్టరు మాకు అనుమానం ఉంది, నీకు హార్ట్ అటాక్ వస్తుందని అంటే వాళ్ళు యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోమంటే చేయించేసుకోండి. చేతి మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా సులువుగా, సునాయాసంగా, గ్యారంటీగా, ఎటువంటి రిస్క్ లేకుండా చేయగలుగుతున్నారు. కనుక ముందు జాగ్రత్తగా, ముందుగానే హార్ట్ అటాక్ని పసికట్టి నివారించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. 4 ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల వినియోగం వల్ల క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. రసాయన ఎరువుల వినియోగం వల్ల, పురుగు మందుల వినియోగం అధికమవటం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, వాహనాల నుంచి, పొగగొట్టాల నుంచి వెదజల్లే కార్బన్ మోనాక్సైడు విషవాయువుల ప్రభావం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. 5 కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. కాలేయంలో కొవ్వు చేరకుండా, ఫ్యాటీ లివర్ రాకుండా నివారిస్తుంది. 6 శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం లాంటి వాటిని నివారించగలుగుతుంది. 7 ఎముక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే నడుస్తూ తుంటి ఎముక ఇరిగిపోతుంది. ఎముక పెళుసుదనం వల్ల, కాల్షియము, ఫాస్ఫరసు, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల ఎముక విరిగిపోతుంది. తుంటి ఎముక ఇరిగితే పెద్ద ఆపరేషన్ చేయాలి. ఇదే కాకుండా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, నడుము నొప్పి తగ్గుతుంది, మెడ నొప్పి తగ్గుతుంది, కండరాల నొప్పి కూడా తగ్గుతుంది. 8 కొంతమంది మహిళలకి అండకోశంలో నీటి బుడగలు ఉండటం వల్ల వాటిని వైద్య పరిభాషలో PCOS, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, PCOD, పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. ఇక పీరియడ్ ప్రారంభమవుతున్న 1-2 రోజుల ముందుగా తీవ్రమైన పొత్తి కడుపులో నొప్పి, గిలగిలా కొట్టుకుంటారు. పొట్ట నొప్పి తగ్గడానికి మాత్రలు వేసుకుంటారు. కొంతమంది ఇంజక్షన్లు కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి బహిష్టకు ముందు, నెలసరికి ముందు నొప్పి వచ్చేవారు, లేదు నెలసరి సమయంలో నొప్పి వచ్చేవారు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన ఆహార పదార్థాలు సేవిస్తే మీకు ఆ నెలసరి సమయంలో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇక 9 చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము కాంతివంతంగా, నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా నివారిస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. సోరియాసిస్ అనే వ్యాధి, పులుసుల వ్యాధి,
చేప పులుసులు వచ్చినట్టుగా దురదుంటే గీకితే చేప పులుసులు వచ్చినట్టుగా వస్తుంది. అది సోరియాసిస్. సోరియాసిస్ తలలో వస్తుంది, చేతుల మీద ఉంటుంది, కాళ్ళ మీద ఉంటుంది, శరీరం మీద, ఛాతీ మీద, ముందు పక్క వెనక పక్క ఎక్కడైనా పొట్ట ముందు పొట్ట వెనకాల కూడా వస్తుంది. సోరియాసిస్ నివారణలో, సోరియాసిస్ చికిత్సలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు విశిష్టంగా ఉపయోగపడతాయి. 10 స్థూలకాయము, భారీ కాయం ఉన్నవారు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల బరువు నియంత్రించబడుతుంది. స్థూలకాయము, బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి. ఎలా తెలుస్తుంది? రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపమున్నదని గ్రహించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటము ద్వారా స్థూలకాయము, భారీ కాయాన్ని ఆటోమేటిక్గా నియంత్రించవచ్చు. అందువల్ల ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికముగా కలిగిన చేపల వినియోగం, వాల్నట్లు, సోయా చిక్కుళ్ళు, అలాగే చియా విత్తనాలు, అవిసె గింజల వినియోగం వల్ల మనం ఆరోగ్యవంతమైన జీవనాన్ని, ఆనందమయమైన జీవితాన్ని, అలాగే డాక్టర్లకు దూరంగా, హాస్పిటల్కు వెళ్లకుండా, మందుల షాపులో మందులు కొనకుండా మనకి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తే మందుల షాప్కి వెళ్ళి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం గొట్టం కొనాల్సిన అవసరం ఉందా చెప్పండి? మందులొద్దు. ప్రకృతిని గౌరవిద్దాం. ప్రకృతిలో లభించే వస్తువులను క్రమము తప్పకుండా వాడదాం. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపే విధంగా బాటలు వేసుకొందాం.